అసలు ట్యానింగ్ అంటే ఏంటి? ట్యానింగ్ ఎందుకు వస్తుంది? ట్యాన్‌కి వచ్చే కారణాలు ఎలా ఉంటాయి? దాన్ని ఎలా కాపాడుకోవచ్చు మనం ట్యానింగ్ రాకుండా చర్మానికి? అలానే ట్యానింగ్ వస్తే దానికి ఏ విధమైన ట్రీట్మెంట్స్ చేసుకోవాలి అనే దాని గురించని ఇవాళ నేను మీకు వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి ఇది హాలిడే సీజన్గా పరిగణిస్తారండి. స్కూల్కి పిల్లలకి పంపించకముందు కొద్దిగా హాలిడే సీజన్గా ఊరికి వెళ్ళటం కానివ్వండి, దేశంలో తిరగటం కానివ్వండి, దేశ బయట ప్రయాణాలైనా చేయటం కానివ్వండి, ఇలాంటివి చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనము ట్యానింగ్ అయినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు చేసుకోవాలి, ఆ తర్వాత ట్రీట్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించని వివరిస్తానండి. ట్యానింగ్ అనేది ఎందుకు వస్తుంది అని అంటే మెలనిన్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా అవ్వటం వల్ల ట్యానింగ్ అవుతుంది. మెలనిన్ అనేది మన చర్మంలో నల్ల కణాలు మెలనోసైట్ నుంచి వస్తుందన్నమాట. ఈ మెలనోసైట్ నుంచి వచ్చే మెలనిన్ మనకి చర్మంలో అక్కడ పేరుకుపోయి పైన పొరలో అది అల్ట్రావైలెట్ రేడియేషన్స్ చర్మం మీద పడ్డప్పుడు అక్కడ మన చర్మం మీద ఉన్న అల్ట్రావైలెట్ రేడియేషన్ ఎఫెక్ట్ని న్యూట్రలైజ్ చేయటానికని మెలనిన్ అబ్జార్బ్ చేసేస్తుంది అనమాట. ఈ అబ్జార్ప్షన్ వల్ల ఏమవుతుందనంటే మెలనిన్ అనేది డికాయూ మెలనిన్గా మారిపోతుంది అనమాట. ఈ మెలనిన్ డికాయూ మెలనిన్గా మారటంతో ఏమవుతుందనంటే చర్మంలో అక్కడ ఆక్సిడైజేషన్ అయిపోయి ఆ యూ మెలనిన్ అనేది బయటికి రావాలన్నమాట. అయితే ఇక్కడ ఈ మెలనిన్ అనేది మనకి కాపాడుతుంది. అదొక డిఫెన్స్ లాంటిది, ఒక షీల్డ్ లాంటిది, ఒక కవచం లాంటిది అనమాట. అయితే ఈ మెలనోసైట్ మెలనిన్ ఇవ్వటం అనేది చర్మము ఎంతవరకు యూవీ ఎక్స్పోజర్ అవుతూ ఉంటే అంతవరకు నలుపుని ఇవ్వటం అనేది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే ఈ చర్మానికి మనము ట్యానింగ్ కాకుండా కాపాడుకోవాల్సిన పద్ధతి ఎలా అనంటే సన్ స్క్రీన్ అనేది బాగా పెట్టాలండి. సన్ స్క్రీన్ అనేది ప్రతి 2 గంటలకి 3 గంటలకి మీరు పెడుతూనే ఉండాలన్నమాట. సన్ స్క్రీన్ ఎండ ఉన్నా లేకున్నా మీకు సూర్యుడు వెలుతురు వచ్చింది అని అంటే ఉదయం 5:30 నుంచి రాత్రి 7 గంటల వరకు ఎప్పుడైనా కానీ సూర్యుడు వెలుతురు ఉందనంటే సన్లైట్ ఎక్స్పోజర్ అనేది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో మనకి అల్ట్రావైలెట్ రేడియేషన్ ఎక్స్పోజర్ అనేది అయ్యేటి ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ బీచెస్కి వెళ్ళటం వల్ల లేక కొండ ప్రదేశాలకు వెళ్ళటం వల్ల వాటి దగ్గర కూడా మీకు ఖచ్చితంగా ట్యానింగ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ ట్యానింగ్ రాకుండా ఉండాలంటే సన్ స్క్రీన్ ఖచ్చితంగా ప్రతి 2 గంటలకి 3 గంటలకి అనేది పెట్టుకుంటూ పోవాలన్నమాట. ఇలా పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే మనకి చర్మానికి మంచిగా బెనిఫిట్ అనేది వస్తుంది. అలానే ఈ ట్యానింగ్ అనే దానికి వచ్చేసింది అనుకోండి, ఎలా వస్తుంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సన్లైట్ విపరీతంగా అల్ట్రావైలెట్ ఎక్స్పోజర్ అవుతూ ఉంటే ఏమవుతుందనంటే మీకు ఎక్కడైతే క్లోత్స్ వేసుకుంటారో మీ బట్టలు వేసుకున్న దగ్గర అక్కడ ఆ పర్టికులర్ పార్ట్ అవతల నుంచి మీకు అన్కవర్డ్ ఏరియాస్ అని అంటాం అనమాట. ఈ అన్కవర్డ్ ఏరియాస్లో మొదటి రోజు మీకు బాగా ఎర్రగా ఫామ్ అవుతూ ఉంటుంది. అంటే మీకు ఎండకి వెళ్ళంగానే మీకు ఎర్రగా అనిపిస్తూ ఉంటుంది, కొద్దిగా చిమ అన్నట్టుగా ఉంటుందని. అలానే మీకు ఈ ఎరుపుదనం అనేది 2వ రోజుకి ఎక్కువగా అవుతుందండి. 3వ రోజుకి ఎరుపుతో పాటు నలుపు మొదలవుతూ ఉంటుంది అనమాట. సో 2 రోజుల తర్వాత మనకు మొదలయ్యేదే ట్యాన్గా మనం గుర్తించాలి. ఈ ట్యాన్ అనేది ఒక వారం రోజుల వరకు ఉన్నా కానీ ఒక నెల వరకు 2-3 నెలల వరకు మీకు ట్యాన్ అనేది పర్సిస్టెంట్గా ఉండిపోతూ ఉంటుంది. అయితే ఈ ట్యాన్ వచ్చినప్పుడు దానికి ఎట్లా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే ఫస్ట్ మీకు చర్మంలో రెడ్నెస్ ఉందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. ఆ రెడ్నెస్కి మేము కొన్ని క్రీమ్స్ అవన్నీ ఇస్తాం. ఆ రెడ్నెస్కి ఆ క్రీమ్స్ అవన్నీ వాడుకొని దాని తర్వాత మీకు మెల్లగా నెమ్మదిగా ప్రొసీజర్స్ అవి మొదలెడతాం అనమాట. ఎలాంటి క్రీమ్స్ వాడాలి అని అంటే ఫస్ట్ కొద్దిగా మనకి ఆ రెడ్నెస్, ఆ మంట, ఆ తగ్గేటివి కొన్ని సీరమ్స్ అవి వాడుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. వైటమిన్ సి కానివ్వండి, వైటమిన్ ఏ కానివ్వండి, లేకపోతే రెటినాల్ బేస్డ్ కానివ్వండి, లేకపోతే గ్లైకాలిక్ యాసిడ్, మాండ్లిక్ యాసిడ్ బేస్డ్ సీరమ్స్ కానివ్వండి, ఇవన్నీ చర్మానికి మంచిగా సూట్ అవుతాయి అన్నమాట. కాకపోతే దీన్ని మాయిశ్చరైజర్స్ తోటి మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, సీరమ్స్ ఇవన్నీ పెట్టుకుంటూ ట్యాబ్లెట్స్ రూపంలో కూడా మనం చేసుకుంటూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. ఇలా మనకి చేస్తున్న కొద్దీ దానితో పాటు ఉన్న నలుపుని మనం తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా లేజర్స్ అనేటివి చేసుకోవాలి. లేజర్స్లో మా దగ్గర బ్లూ లేజర్స్ అనేటివి కొత్తగా లాంచ్ చేసామండి. ఈ బ్లూ లేజర్స్ అనేది లాంచ్ చేయటంతో మాకు కొద్దిగా బెటర్ రిజల్ట్స్ అనేటివి చర్మం పైన మనకి ట్యాన్ వచ్చినప్పుడు ఇది వాడటంతో బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇలా లేజర్స్ అనేది మనం చేస్తున్నప్పుడు చర్మంలో ఏ విధంగా అవుతుంది అని అంటే ఆ చర్మంలో మనకి ఎక్కడైతే నలుపు పేరుకుపోయిందో అండి డికాయూ మెలనిన్ అని చెప్పాను కదా, ఈ డికాయూ మెలనిన్ అనేది చర్మంలో అక్కడ పోయి నలుపు అనేది అక్కడ టార్గెట్ చేసి
ఆ డికాయు మెలనిన్ని ఇంకా కరిగిస్తుంది అనమాట. ఇది ఇంకా కరిగించేటప్పటికి అప్పుడు ఏమవుతుందంటే నెమ్మదిగా చర్మం పైన పొరలోంచి శరీరం ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా డికాయు మెలనిన్ అనేది రిడక్షన్ అవ్వటంతో చర్మంలో మనకి మంచి రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. లేజర్స్ అనేది ప్రతిరోజు చేయమండి, ప్రతి వారం చేయమండి, నెలకు ఒకసారి మనం అలా చేస్తూ ఉంటే దానితో పాటు మీకు సమయానుకూలంగా మీరు రాగలిగితే మా దగ్గరికి మేము పీల్స్ చేసి కూడా మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకొస్తామండి. సో ఈ బ్లూ లేజర్స్ అనేది యూస్ చేయటంతో మనకి చర్మంలో బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది. డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ తోటి మనకి సాధ్యమవుతూ ఉంటుంది. అయితే ఈ లేజర్స్ మనం చేయించుకునేటప్పుడు మంచి రిజల్ట్స్ రావాలి అంటే సన్ స్క్రీన్, గ్లూటథైన్ టాబ్లెట్స్, వైటమిన్ సి అలానే ఇలాంటి మెడికేషన్స్ అనేటివి మనం ఖచ్చితంగా యూస్ చేస్తే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. సో లేజర్స్ సేఫ్టీ ఎలా, ఏ విధంగా చేస్తారు, ఎప్పుడెప్పుడు చేస్తారు అనే దాని గురించి అని నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తానండి. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీలో చాలామంది ట్యానింగ్కి బాధపడుతూ బయట ట్రిప్స్కి వెళ్ళేసి వచ్చినాక ట్యానింగ్ అయిపోయినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నప్పుడు తప్పకుండా మీరు మా దగ్గరకు వస్తే మీ చర్మానికి అసలు ఏ విధమైన ప్రాబ్లమ్స్ అయినాయి, ఎలా ఉంది తనకి, తర్వాత తన చర్మానికి ఏ విధమైన ట్రీట్మెంట్స్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేసుకొని ఆ తర్వాత ముందుకెళ్దామండి. నా ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ లైక్ చేయండి. అలానే ఎవరికైనా ట్యాన్ ఉంటే కనుక వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్న వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మీ పిల్లలకి కానివ్వండి, అమ్మకి కానివ్వండి, నాన్నకి కానివ్వండి, అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు ఎవరికైనా కానీ, మీ మిత్రులు, శ్రేయోభిలాషులకు ఎవరికైనా కానీ, తెలిసిన వాళ్ళకైనా కానీ ఈ వీడియోని షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.